కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై హత్యాయత్నం జరిగిందా? స్నైపర్ గన్తో ఆయన తలకు గురిపెట్టారా అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. ఉత్తరప్రదేశ్లోని అమేఠీ నుంచి లోక్సభకు పోటీ చేస్తున్న రాహుల్ బుధవారం నామినేషన్ పత్రాలు సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతుండగా ఆయన తలకు కుడివైపున కణతపై లేజర్ లైట్ పడటంతో ఈ అనుమానాలు తలెత్తుతున్నాయి. అతి తక్కువ సమయంలో 7 సార్లు ఈ లైట్ పడినట్లు కాంగ్రెస్ వర్గాలు గుర్తించాయి. దీంతో రాహుల్ భద్రతకు ముప్పు ఉందని ఆందోళన చెందాయి. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్కు కాంగ్రెస్ నేతలు అహ్మద్ పటేల్, జైరాం రమేష్, రణ్దీప్ సింగ్ సుర్జేవాలా లేఖ రాశారు. రాహుల్ మీడియాతో మాట్లాడుతుండగా ఆయన తలపై పచ్చలైట్ వెలుతురు పడింది. కణతపైనే 2 సార్లు ఈ లైట్ పడింది. ఈ వీడియోను పలువురు నిపుణులు, మాజీ భద్రతాధికారులు కూడా పరిశీలించారు. ఆ లైట్ స్నైపర్ గన్ గురిపెట్టడం వల్ల కూడా పడి ఉండొచ్చని అనుమానిస్తున్నాం. దీనిని భద్రతా వైఫల్యంగానే పరిగణిస్తున్నాం. వెంటనే స్పందించి రాహుల్ భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని లేఖలో కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ అనుమానాలను హోం మంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది. రాహుల్ భద్రతకు ఎటువంటి ముప్పు లేదని స్పష్టం చేసింది. ఆయన తలపై వెలిగిన పచ్చలైటు స్నైపర్ రిఫిల్ నుంచి వెలువడింది కాదని, అది సెల్ ఫోన్ నుంచి వచ్చిన లైటు అని హోంశాఖ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. వాస్తవానికి రాహుల్ గాంధీ భద్రతలో ఉల్లంఘన జరిగినట్లుగా కాంగ్రెస్ నుంచి హోం మంత్రిత్వ శాఖకు ఎలాంటి లేఖ అందలేదన్నారు. అయితే ఆ వార్తలు తమ దృష్టికి రాగానే వాస్తవ పరిస్థితి గురించి వివరించాల్సిందిగా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ డైరెక్టర్ను ఆదేశించామని తెలిపారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్ను పరిశీలించిన అనంతరం ఆ లైట్ కాంగ్రెస్ ఫోటోగ్రాఫర్ మొబైల్ ఫోన్ నుంచి వచ్చిందిగా గుర్తించినట్లు ఎస్పీజీ డైరెక్టర్ తెలిపారని వివరించారు. రాహుల్ భద్రతకు ఎటువంటి ముప్పు లేదని స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. వాస్తవ పరిస్థితిని రాహుల్ గాంధీ వ్యక్తిగత సిబ్బందికి తెలియజేశామన్నారు. కాగా గత ఏడాది ఏప్రిల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ రాహుల్ భద్రతపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల సందర్భంగా రాహుల్ ప్రయాణించిన హెలికాప్టర్లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో దానిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఇందులో ఎటువంటి కుట్రకోణం లేదని ఆ తర్వాత డీజీసీఏ ప్రకటించింది.